వాజ్పేయి నేతృత్వంలో దేశం ప్రగతి పథంలోకి వెళ్లిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా విశాఖ బీచ్ రోడ్లోని అల్లూరి సీతారామరాజు సర్కిల్ వద్ద వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రభుత్వాన్ని నిబద్ధతతో నిజాయితీగా నడిపిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, విశాఖ ఎంపీ భరత్, బండి సంజయ్ పాల్గొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంత బాగుపడ్డాయి అంటే దాంట్లో ఒక ప్రధాన కారణం వాజ్పేయి గారని మనందరం చెప్పుకోవాలి. 800 crores ఇస్ అ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్. కానీ అతి పేదవాళ్ళకి, క్యాన్సర్ వ్యాధితో ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళందరికీ చాలా మంచి కేరు అండ్ చాలా లో కాస్ట్లో ప్రొవైడ్ చేసే చాలా మంచి పేరు పొందిన ఈ ఆర్గనైజేషన్ అమరావతిలో బిల్డ్ చేయడం అనేది మాకు చాలా ఆనందం కలిగే విషయం. అతి సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థానానికి స్వయంగా ఎదిగిన అసామాన్య నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆరోగ్యం మీద ప్రధానంగా దృష్టి పెట్టి, మౌలిక సదుపాయాల కల్పన మీదే కాకుండా ఆరోగ్యం కూడా ప్రధానంగా దృష్టి పెట్టి NRHM తీసుకొచ్చిన ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని. అది కేవలం విగ్రహం కాదు, ఒక స్ఫూర్తి ప్రేరణగా మనందరికీ నిలుస్తుంది. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆకాంక్షలను ఆలోచన నెరవేర్చాలని చెప్పి ఆలోచనతోని వాళ్ళ సంక్షేమ ఫలాలు చిట్ట చివరికి వ్యక్తికి అందించాలని ఒక లక్ష్యంతోని వారి నేతృత్వంలో అనేక సంక్షేమ ఫలాలు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అందిస్తే ఇవాళ చతుర్భుజి పేరుతోని 4 lanes కానీ 6 lanes కానీ గ్రామీణ సడక్ యోజన కానీ ఇట్లా అనేక సంక్షేమ పథకాలు వారు ప్రారంభించి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని ఏలుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.